శనార్థులు అందరు మంచిగున్నారులా. నేను మీ ఈ చంద్రం ముచ్చట్ల లతక్కనొచ్చిన. ఇక వార్తలు ఏమున్నాయో పురాగర్సుకుందాం పాది. ఇగో నీకో 1,00,000 కోట్లు, నీకో 1,00,00,000 కోట్లు. ఇగో నువ్వు 20 కోట్లు తీసుకుపోయి పక్కకు పోయి ఆడుకో. ఓ నేను వార్తలు చదివేటందుకు వచ్చినా కదా, నా మతి మార్పు కింద వారేతూ. లచ్చిందేవి నిర్మలా సీతారామన్ ఏటికి గాను 48.21 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇక ఈ పైసలలో ఏ శాఖకు ఎంత ఇస్తే మంచిదో, ఏ శాఖకు ఎంత ఇచ్చుడు కుదురుతుందో చెప్పుకుంటా పోయింది నిర్మలవ్వ. ఈ బడ్జెట్లకు వెళ్ళి ముఖ్యంగా చదువు, వ్యవసాయం, ప్రధానమంత్రి ఆవాస యోజన, ఆడోళ్ళ కోసము, ఇంకా మౌలిక సదుపాయాల కోసము ఇట్లా పెద్ద షిట్టానే ఉన్నది. అయితే పైసలు అన్నిస్తాం ఇన్నిస్తామని చెప్పుడు సరే గాని నిజంగానే దేశం అభివృద్ధికి నోచుకుంటున్నదా లేక ఉత్తుతి లెక్కలనే పనికొస్తుందా అనేది ఇక కాలమే చెప్తుంది. అగో నిర్మలవ ప్రవేశపెట్టిన బడ్జెట్ల వ్యవసాయానికి దానికి దగ్గరున్న రంగాలకు గాను 1,52,000 కోట్లు కేటాయించింది. ఇక చదువుకు నైపుణ్యాలకు నేర్చుకునేటందుకు 1,48,000 కోట్లట. అట్లనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2 లక్షల కోట్లు. ఇక గ్రామాలను పల్లెలను అభివృద్ధి చేసేటందుకు 2 లక్షల కోట్లు, ఆడోళ్ళ కోసం 3 లక్షల కోట్లు, మౌలిక సదుపాయాల కోసం 11.11 లక్షల కోట్లు కేటాయించిండ్రు. ఇక మన పక్క రాష్ట్రం ఆంధ్రకు, బీహార్ రాష్ట్రానికి గాను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు చంద్రన్న అటు నితీష్ కుమార్ అన్నల మీద గౌరవంతోన ఈసారికి వీళ్ళకు బడ్జెట్ల పెద్ద మొత్తంలోనే ముడుపులు ముట్ట చెప్తున్నారు. ఆంధ్ర రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లు కేటాయిస్తే బీహార్ జాతీయ రహదారుల కోసమేమో 20,000 కోట్లు కేటాయించిండ్రు. ఇక పంపకాల పరంపర ఇట్లున్నదబ్బా. వడ్డించేటోడు మనోడైతే ఆఖరి వంతులో కూర్చున్నా గానీ ముక్కలు జోరుదారుగా పడతాయి అంటారు కదా. అధికారం మన చేతులుంటే ఎక్కడా కుదిరితే అక్కడ చేతులు తడుపుకోవచ్చు. సర్కారు మనదైనప్పుడు కురిసేదంతా కాసుల వాననే. చేతుల పదవి ఉన్నంత కాలం పైసలకు కొదువు ఉండదు. పాపం జగనన్న పంక తుస్సుమన్నాక చంద్రన్న సైకిల్ జోరుగా నడుస్తుంది. ఇగో పదవి పోయిన జగనన్నకు ఇక కోర్టులు జైలు గొడవలే మిగిలేటట్టున్నాయి. అందిన కాడికల్లా అవినీతి చేసి రొక్కం నొక్కినందుకు ఇప్పుడు ఆ పాపాలన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి. అసలు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు షురు అయిన సంగతి తెలిసిన ముచ్చట్నే. ఆ సమావేశాలల్లా ఈరోజు మంత్రి లోకేష్ అన్న చెప్పిన ముచ్చట జగనన్న గొంతులా వెలక్కా వేసినట్లయింది. జగనన్న సర్కారు జోరు మీద ఉన్నప్పుడు నాడు నేడు పేరుతోనే చేసిన స్కూళ్ళ అభివృద్ధిలా జగన్ సర్కారు బగ్గనే డబ్బులు దండుకున్నదని, భారీ అవినీతి అయితే కానొస్తుందని చెప్పుకొచ్చిండు లోకేష్ అన్న. ఇక జల్దిన పథకానికి సంబంధించి విచారణ కూడా చేస్తామని లోకేష్ అన్న తేల్చి చెప్పిండు. అంతేకాకుండా వాళ్ళు మింగిన కోట్లను కక్కిస్తామన్నట్టుగా జర ఘాటుగానే మాట్లాడిండు లోకేష్. ఇక అంతటితో ఆగకుండా ఈసారి విద్యా సంస్థల ఏమేం మార్పులు చేస్తే బాగుంటుందో అన్నది కూడా మాట్లాడిండు. మొత్తానికైతే కొత్త ప్రభుత్వం పాత సర్కారును తిట్టిపోసడం అనేది ఎప్పటికీ ఉండేటి ముచ్చటనే గాని సూతం. మరి జగన్ హయాంలా ఈ స్కూలు బాగానే మార్పు చెందినాయనే మాట అయితే ఉన్నది. మరి కొత్తగా చంద్రన్న సర్కారు ఏం నిరూపిస్తుందో కూడా మనం జరా నజరేయాల్సిన అవసరం అవుతున్నదిలా. ఓయమ్మా ముఖం చూస్తే చందమామ లెక్క అందంగా ఉంది, బుద్ధి మాత్రం ఇట్లై పాడైందేంది అవ్వకు అని లోకమంతా ఇప్పుడు స్మితా సబర్వాల్ మీద తిట్ల దండకం చదువుతున్నారు. చూస్తే చదువుల తల్లి లెక్కున్న ఈ మేడం గుణంలో మాత్రం అస్సలు బుద్ధి ఇప్పుడిప్పుడే చూపిస్తుంది. వికలాంగుల కోట విషయంలా మేడం ఇంత విషయం దాసుకుందా కడుపులా. మొన్నటి సంధి ట్విట్టర్ అదే ఎక్స్ మీడియంలా ఒక్కటే ట్వీట్ ఉన్నది. ఓయమ్మో దీని మీద అందరు మాట్లాడబట్టిరి. బాలలత మేడం సుత బగ్గనే మండిపడ్డది. మరి మే ఎందుకు ఇట్లా పొంతనలేని మతి లేని మాటలు మాట్లాడుతుందో ఏమో సమాజం అయితే అయితలేదు. కానీ కలెక్టర్ అమ్మ తీరుగా ఉందా ఆలోచనలు అయితే మీకు లేవని నెట్టనలు పొట్టు తిడుతూనే ఉన్నారు. స్మితా సబర్వాల్ మాటలకు గాను బయట జనాలు సోషల్ మీడియంలా ఎక్కడ పడితే అక్కడ చిన్నోళ్ళు పెద్దోళ్ళు చదువుకున్నోళ్ళు చదువు రానోళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు. అడవి బిడ్డ సీతక్క సుత స్మితా మేడంకు మాటలతోనే 4 వార్తలు పెట్టింది. అంతేకాదు ఎంపీ సారు లక్ష్మణ్ సుత ఈమెను తిట్టిపోసిండు. దివ్యాంగుల మీద నీ అక్కసేంది ముందు క్షమించమని అడుగు అని లక్ష్మణ్ సార్ ఆమెకు హుకుం జారీ చేసినంత పని చేసిండు.
ఏమో ఆమెకి ఇప్పటికన్నా తెలివి వస్తుందో రాదో, అధికార గర్వమో లేక అన్ని ఉన్నాయన్నట్టు ఎక్కువ. గాని ఏదేమైనా ఇంతగానం రుబాబ్ అయితే పనికిరాదని అంటున్నారు జనాలు. మీరేమంటారో మాకు జరా కామెంట్లలో చెప్పుర్రి. ఏదో మీకు వార్తలు ఆత్మీయంగా చెప్పాలని చిన్న ప్రయత్నం ఏదో చేస్తున్నా. జర ఆదరించి ఆడబిడ్డగా ఆలింగనం చేసుకోండి, మంచి సపోర్ట్ ఇయ్యిర్రి.